అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. ఇది నా సొంత రచన, ఎక్కడా కాపీ చేయలేదు. నీ దరిచేరే వరమయ్యవ ప్రేమ 4వ భాగం. నీతూ వాళ్ళని డ్రాప్ చేసిన ఆదిత్య జైన్ ఎత్తుకుని ఇంటికొస్తాడు. ఫుల్ నవ్వుతూ ఇంట్లోకి వస్తున్న ఆదిత్యని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. భువనగారికైతే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అందరూ తననే చూడడంతో స్మైల్ చేయడం ఆపి, లేట్ అయ్యామా, ఓకే ఫ్రెష్ అయ్యి వస్తా అని జైన్ సరయూకిచ్చి తన రూమ్కి వెళ్తాడు. సరియు, అమ్మ ఏంటిది? భువనగారు కళ్ళు తుడుచుకుంటూ, అది కాదు సరియు, వాడి నవ్వు చూసి 4 ఏళ్ళు అయింది. ఏదో మనలో ఉంటున్నాడు, మన ముందు నటిస్తున్నాడు, కానీ మనస్ఫూర్తిగా నవ్వడం ఎప్పుడో మర్చిపోయాడు. మన ఆది ఎంత సంతోషంగా ఉండేవాడు, అన్నీ వదిలేశాడు. ఇప్పుడు బిజినెస్ తప్ప ఏమీ పట్టనట్టు ఉంటున్నాడు. వాడి ఇంటికి వచ్చేది కేవలం జై కోసమే కదా. వాడింత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అనిత: ఇంకెవరుదినా? మా అమ్మాయి దీప. తను వచ్చిన వేళ విశేషం. అందుకే నా మాట విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి. ఆ మాట వినగానే భువనగారు అనితని చూసి, పిల్లలిష్టం వదిన అని కిచెన్లోకి వెళ్తారు. రూమ్లో నుండి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆదిత్యకి ఎదురుగా వచ్చిన దీప: ఏంటాది, చాలా హ్యాపీగా ఉన్నావంట, నాతో షేర్ చేసుకోవచ్చు కదా. అయినా తనను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్తే తను కూడా వెనకాల వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చుంటుంది. చెప్పాది, నీ హ్యాపీనెస్ రీజన్ నేనే అంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఇది కావాలని నేను ఇరిటేట్ చేస్తుందా? చెప్తా ఆగు నీ పని అనుకుని అప్పుడే రూమ్లోకి వెళ్తున్న నక్షత్రని పిలుస్తాడు. ఏంటి బావా? ఆదిత్య: అత్తెక్కడా? కిచెన్లో. పిలవాలా బావా? వద్దుమా, ఒక 5 మినిట్స్ నుండి విపరీతంగా హెడేక్గా ఉంది అని దీపని చూస్తూ చెప్పి, ఒక కాఫీ తెచ్చివ్వా? సరే బావా అని వెళ్తుంది నక్షత్ర. అప్పటికే దీప ఫేస్ ఫుల్ మాడిపోతుంది. దీప: బాంబ్ రాయమంటావా బావా? ఆదిత్య సీరియస్గా అక్కడి నుంచి లేచి వెళ్ళి, మామ్ నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతే నవ్వుకుంది. భువన: భోజనం చెయ్యాది అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అత్తయ్య వాళ్ళ ప్రెజెన్సే ఆదికి నచ్చట్లేదు కదమ్మా. వదిలేయమ్మ సరియు, ఎలా రాసుంటే అదే జరుగుతుంది. దీప కూడా మంచి అమ్మాయి, కానీ వాడికి తనంటే అస్సలు నచ్చదు. పద డిన్నర్ ప్రిపరేషన్ చూడు. అందరూ డిన్నర్ దగ్గర కూర్చున్నాక రాజీవ్: సరియు ఆదిని పిలువు. వాడు లేడండి. రాజీవ్: అదేంటి, ఆఫీస్కి వెళ్ళలేదుగా. సరియు: వర్క్ ఉందంట, అది చేసుకుంటానని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అనిత: వదిన మేఘా కనిపించలేదు వచ్చినప్పటి నుండి. సరియు: ఎగ్జామ్స్ అత్తయ్య, ఫ్రెండ్స్తో చదువుకుంటానని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అనిత: వదిన ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వదిన. ఫ్రెండ్స్తో కలిసి చదువుతున్నారో ఇంకా ఏమైనా చేస్తున్నారో, అలా ఆడపిల్లని పంపిస్తారా, అది కూడా రాత్రిపూట. రాజీవ్: అమ్మ ఇంకా ఆపుతావా? మేఘా: ఏ పని గురించి వెళ్ళానో ఆ పని చేయడమే అలవాటు నాకు. ఏమైనా చెప్పి చేసే ఫ్రీడమ్ మా ఇంట్లో నాకుంది. ఇంకొకసారి ఇలా మాట్లాడకండి. నేను మా అక్క అంత మంచిదాన్ని మాత్రం కాదు. సారీ బావగారు అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మేఘా. మేఘన అలా మాట్లాడేసరికి టెన్షన్ పడుతున్న సరియుని చూసి భువనగారు: వదినా మీకు తెలుసు కదా, చిన్నపిల్ల కోపంలో అనేసింది, తప్పుగా అనుకోకండి, నేను మాట్లాడతాను తనతో అని పైకి వెళ్తారు. అనిత: ఏమ్మా కోడలా అని ఏదో అనేలోపు రమేష్: ఇంక ఆపుతావా, నీ పిచ్చి మాటలతో చిన్నపిల్లలతో కూడా మాటలు అనిపిస్తున్నావు, నోరు మూసుకుని పైకి పదా అని రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ గెస్ట్ హౌస్లోనే ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు ఆదిత్య. తన రూమ్లో కూర్చుని శ్రీకర్ని పిలిచాడు. సార్, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ జాయిన్ అయ్యేసా. మేనేజ్మెంట్ సైడ్ 3 తీసుకున్నాం. ఓకే, వాళ్ళందరి ఫామ్స్ తీసుకునిరా. వాళ్ళ ఫామ్స్ చూస్తున్న ఆదిత్య ఒక ఫామ్ దగ్గర ఆగుతాడు. మధుశాలిని లండన్లో MBA చేసిందా? శ్రీకర్: ఎస్ సార్. ఫామ్పై ఉన్న ఫోటో చూసి షాక్తో ఫామ్ వదిలేస్తాడు. ఎనీ ప్రాబ్లమ్సా? డీటెయిల్స్ చెక్ చేశాడు ఆదిత్య. నో, ఇది ఎలా సాధ్యం అనుకుని, నథింగ్ శ్రీకర్, ఒక్కసారి తనని నా క్యాబిన్కి పంపించని చెప్పి తన రూమ్లో విండో కానుకొని ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి: మే ఐ కమిన్ సార్? ఆదిత్య: కమిన్. వచ్చిన అమ్మాయిని చూసి నందు అని అప్రయత్నంగా పలుకుతాడు. లోపలికి వచ్చిన అమ్మాయి మాత్రం గుడ్ మార్నింగ్ సార్ అని క్యాజువల్గా చెప్తుంది. అలాగే రెప్పవాల్చకుండా తననే చూస్తున్న ఆదిత్య ఆ వాయిస్తో తేరుకుని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. కే మధుశాలిని సార్. ఏంటిది, నందు అయితే నన్ను చూడగానే భయపడేది, కానీ తిను నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుంది అనుకుని ఓకే మీరు వెళ్ళొచ్చని చెప్పి శ్రీకర్ అని పిలుస్తాడు. చూడు శ్రీకర్, ఈ అమ్మాయి ప్రతి డీటెయిల్ ఈవినింగ్ కల్లా నా టేబుల్పై ఉండాలి, ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్ అని శ్రీకర్ బయటికి వెళ్తాడు. అసలు ఎవరు నువ్వు, నందులా ఎందుకున్నావు, ఏంటి కన్ఫ్యూజన్ అని ఆలోచిస్తున్న అతనికి నీల్ నుండి కాల్ వస్తుంది. ఆది: చెప్పు నీల్. నీల్: చంద్రకాంత్ మళ్ళీ ఏదో చేయబోతున్నాడు ఆది, మళ్ళీ కమిషనర్ని కలిశాడు. ఆదిత్య: నువ్వు చూసుకో, ఐఎమ్ నాట్ ఫైన్ అని కాల్ కట్ చేస్తాడు.
నందు అని ఆలోచిస్తున్న అతనికి తనని మొదటిసారి ట్రైన్లో చూసిన నందునే గుర్తొస్తుంది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సెమ్ హాలిడేస్కి ఢిల్లీ నుండి వైజాగ్ బయలుదేరాడు ఆదిత్య. తన ఫ్రెండ్స్కి ఫస్ట్ క్లాస్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యి ఆదిత్యకి మాత్రం 2 టైర్లో సీట్ దొరికింది. ఆదిత్యకి పిచ్చి చిరాకు వస్తుంది. ఆదిత్య ఫ్రెండ్ నవ్వుతూ, అంత ఇరిటేట్ అవ్వకురా, టీసీని మేనేజ్ చేద్దాంలే, మాతో వచ్చేయి. ఆదిత్య, ఏం అక్కర్లేదు, మీతో ఉంటే నిద్ర కూడా ఉండదు, వెళ్ళి హ్యాపీగా నిద్రపోతా, బాయ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తున్నా వినకుండా తన కంపార్ట్మెంట్లోకి ఎక్కి తన సీట్లో సెటిల్ అవుతాడు. హాయిగా దుప్పటి కప్పుకుని పడుకున్న అతనికి కాసేపటికి సౌండ్స్ వినిపించడంతో చిరాగ్గా కిందకి చూస్తాడు. అక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 3 kids కూర్చుని ఉంటారు. వాళ్ళలో ఒక బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆదిత్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో పిల్లల ఏడుపును అస్సలు భరించలేడు. అందుకే ఇంక ఏం చేయలేక హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకుని నిద్రపోతాడు. కాసేపటికి అతనికి సాంగ్స్తో పాటు పిల్లల అరుపులు వినబడడంతో లేచి చూసేసరికి చెవిలో హెడ్ ఫోన్స్ కింద పడి ఉంటాయి. టైం చూస్తే మార్నింగ్ 10 అవుతుంది. లేచి కిందకు చూసిన అతనికి కర్టెన్స్ క్లోజ్ చేసి సాంగ్స్ బయటకు పెట్టి పిల్లల ముగ్గురితో తను చిన్నపిల్లలా కలిసిపోయి డాన్స్ చేస్తున్న నందు కనిపిస్తుంది. చూడగానే నచ్చే అట్రాక్టివ్ ఐస్, సింపుల్ కుర్తీ అండ్ లెగ్గిన్ వేసుకుని కనుబొమ్మ మధ్యలో చిన్న బిందీ పెట్టుకుని ఫ్రీ హెయిర్తో ఉన్న తనని అలానే చూస్తూ ఉంటాడు. తను మాత్రం చుట్టూ పరిసరాలను కూడా మర్చిపోయి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య తనని చూస్తూ బ్యూటిఫుల్ అనుకుంటాడు. ఆ అమ్మాయి డాన్స్ ఆపి ఆదిత్యని చూడగానే మళ్ళీ మొబైల్ చూస్తాడు. ఈలోపు కాల్ వస్తుంది ఆదిత్యకి తన ఫ్రెండ్స్ నుంచి, టిఫిన్ గురించి. ఏం వద్దు, మీరు కానియండి అని తననే చూస్తున్న నందిని వైపు తిరిగి బ్యూటిఫుల్ అని ఫింగర్స్ హోల్డ్ చేసి చూపిస్తాడు. పట్టించుకోకుండా ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది. కాసేపటికి ఆ ఫ్యామిలీ దిగిపోవడంతో వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. ఆదిత్య మాత్రం తననే చూస్తాడు. మళ్ళీ తన ఆదిత్య వైపు తిరిగి ఏంటి అని సీరియస్గా అడుగుతుంది. నీ పేరేంటి? తను సీరియస్గా చూసి నీకెందుకు చెప్పాలి అనగానే టీసీ వస్తాడు. ఆ స్టేషన్లో టీసీ మారగానే మళ్ళీ టికెట్స్ చెక్ చేస్తాడు. నందిని అనగానే హా అని టికెట్ తీసి చూపిస్తుంది. విక్రమాదిత్య అనగానే తను కూడా టికెట్ చూపిస్తాడు. ఆది, పేరు చెప్పనన్నా? నందు, ఇప్పుడు కూడా నేను చెప్పలేదు. ఆదిత్య, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా అనగానే పో అని హ్యాండ్ వేవ్ చేస్తుంది. దీనికి చాలా బలుపు ఉంది మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుని ఫోన్ చూస్తుండగా కాల్ వస్తుంది. ఓకే అని చెప్పి పెట్టేస్తాడు. అప్పుడే ఒక అబ్బాయి లంచ్ తీసుకుని వచ్చి ఇస్తాడు. థ్యాంక్స్ రా, బాయ్ అన్నయ్య అని ఆ అబ్బాయి వెళ్ళిపోతే హ్యావ్ ఇట్ నందిని అని ఆఫర్ చేస్తాడు. ఫుడ్ వంక ఆదిత్య వంక మార్చి మార్చి చూస్తుంటే వద్దకపోతే మానే, అంత లెవెల్ ఎందుకు అని తినేస్తున్న ఆది దగ్గర బాక్స్ లాక్కుంటుంది. ఆఫర్ చేసావు కదా, ఆన్సర్ చెప్పేలోపే తినేస్తావేంటి, ఆకలేస్తుంది, నాకేమో ట్రైన్లో ఫుడ్ నచ్చదు, మీకు బయట ఫుడ్ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఇంటి నుండి తెచ్చుకున్నారా? ఆదిత్య, ఫస్ట్ తినేసే. నందు, మీ ఫుడ్ తింటున్నా కదా అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు, నా డీటెయిల్స్ అడగకూడదు, తింటూ చెప్పింది. ఆదిత్య, అబ్బో, నా ఫ్రెండ్ వాళ్ళ మామ్ ఇచ్చారు, నా క్లాస్మేట్, ఎప్పుడు మేము కలిసి వస్తాం, వాడు లాస్ట్ స్టేషన్లో దిగాడు, చాలా బాగుంది, కానీ నువ్వు తెచ్చుకుంది నేను తినేసానా? ఆదిత్య, పర్లేదులే, ఆకలి అన్నావు కదా. అప్పుడే ఛాయ్ ఛాయ్ అని వస్తుంటే నందు, నేను నీకు టీ ఇప్పిస్తాను, భయ్యా దో ఛాయ్. ఆది, వద్దు, నేను తాగను, అలవాట్లేదు, యూ క్యారీ అని అనగానే ఒకటిచ్చి మనీ తీసుకుని వెళ్తాడు. ఏంటి, ఛాయ్ తాగవా? ఏంటి నువ్వు? సారీ, నీ ఫుడ్ తినేసాను. ఆది, ఇట్స్ ఓకే. ఏం చదువుతున్నావు? నందు, ఇంటర్ అయింది అని మాట్లాడుకున్నారు. ఈవినింగ్ అవుతుండగా ఆదిత్యకి కాల్ వస్తుంది. అశ్విన్, అరే విక్కీ, ఇక్కడ గొడవ అవుతుందిరా, మన తప్పేం లేదు. ఆదిత్యకి అక్కడ అతని ఫ్రెండ్ శ్రీహాస్ అరుపులు గట్టి గట్టిగా వినిపించడంతో నేను వస్తున్నా, ఎవ్వరి మీద చెయ్యి ఎత్తద్దు అని ఫాస్ట్గా నందినిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ గొడవ అయ్యాక వచ్చిన తనకి నందు కనిపించదు. అప్పటికే ట్రైన్ విజయవాడ క్రాస్ చేస్తుంది. అక్కడ చూస్తే ఆమె లగేజ్ ఉండదు. వెళ్ళిపోయింది. అశ్విన్, ఈ గొడవతో బుర్రంతా పాడైపోయిందిరా, నీళ్ళుంటే గొడవ జరిగేది కాదు కదా. ఆదిత్య మాత్రం నందు గురించి ఆలోచిస్తూ వైజాగ్ వచ్చేసరికి బ్యాగ్ తీసుకున్న అతనికి ఒక లెటర్ కనిపిస్తుంది. అందులో థ్యాంక్స్ ఫర్ ది లంచ్ అని, పీపుల్ లింక్డ్ బై డెస్టినీ విల్ ఆల్వేస్ ఫైండ్ ఈచ్ అదర్ అని రాసి ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు? డెస్టినీ తీసుకొచ్చిందా? ఎంతో హ్యాపీగా ఉండే నా లైఫ్లోకి వర్షంలా వచ్చావు. తుఫాన్లా మారి నన్ను నీ ప్రేమ పిచ్చిలో ముంచి పిచ్చివాడిని చేసి వదిలేసావు. మళ్ళీ ఈరోజు అదే రూపంతో పేరు మార్చుకుని నా ముందుకొచ్చావా? నువ్వు కానీ నందు అయితే నీ బతికింక రక్త కన్నీరే, అస్సలు వదిలిపెట్టను. నువ్వు నన్ను చేసిన మోసానికి నీకు నరకం చూపిస్తా, నిన్ను వదలను. స్టోరీ నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. Thanks for watching.